హైదరాబాద్ నుండి బెంగళూరుకు కేవలం 2 గంటల్లో వెళ్లడం సాధ్యమేనా? లేదా చెన్నైకి ఒక సినిమా చూసినంత సేపులో వెళ్లడం అయ్యే పనేనా? అవును. 2026 కేంద్ర బడ్జెట్ మన ప్రయాణాల రూపురేఖలను మార్చేయబోతుంది. తాజా బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 7 కొత్త హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించింది. సుమారు 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులు పట్టలెక్కనున్నాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలు మన కళ్ల ముందు కదలాడబోతున్నాయి. తెలంగాణకు ఈ బడ్జెట్ లో భారీ ప్రాధాన్యత దక్కింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం 3 ప్రధాన కారిడార్లకు జంక్షన్ కాబోతుంది. 1. హైదరాబాద్ టు బెంగళూరు. హైటీ హబ్ల మధ్య ప్రయాణం కేవలం 2 గంటలే. 2. హైదరాబాద్ టు పూణే. గంటన్నరలోనే పూణే చేరుకోవచ్చు. 3. హైదరాబాద్ టు చెన్నై. కేవలం 2.5 గంటల్లో సముద్ర తీరానికి వెళ్ళొచ్చు. దీనివల్ల హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్, ఐటీ రంగాలు మరింత పుంజుకుంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ హై స్పీడ్ రైలు రాష్ట్ర అభివృద్ధికి ఇంజన్లా మారుతాయి. కనెక్టివిటీ. హైదరాబాద్ టు చెన్నై కారిడార్ అమరావతి, నెల్లూరు మీదుగా వెళ్లే అవకాశం ఉంది. రాయలసీమ అభివృద్ధి. హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్ వల్ల కర్నూలు, అనంతపురం జిల్లాలకు గొప్ప రవాణా సౌకర్యం లభిస్తుంది. ఆర్థిక వృద్ధి. విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలకు కూడా ఈ నెట్వర్క్ భవిష్యత్తులో అనుసంధానం కావడం వల్ల వాణిజ్యం వేగవంతం అవుతుంది. అమరావతి నుంచి హైదరాబాద్ కు గంటలోపే వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ హై స్పీడ్ రైలు కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాదు, లక్షలాది మందికి ఉపాధిని కూడా ఇస్తాయి. మన తెలుగు రాష్ట్రాలు దక్షిణ భారతదేశానికే ఆర్థిక ఇంజన్లుగా మారబోతున్నాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం దాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో దాత్రి టీవీని ఫాలో కండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.